గురుగారు, భజగోవిందం స్తోత్రంలో శంకరాచార్యుల వారు పెద్దాయనను మూఢమతే అని అనడం, వ్యాకరణం నేర్చుకుంటున్నందుకు మందలించడం ఎందుకు చేశారు? బాగుందమ్మా. సాధారణంగా మీలాగే అనిపిస్తుంది ఎవరికైనా. శంకరాచార్యులు, శంకర భగవత్పాదులు అంటారు మహానుభావుని. ఆయన ఎవరిని కూడా సాధారణంగా నిందించరు. కానీ ప్రసిద్ధమైనటువంటి భజగోవింద శ్లోకంలో నిందిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. భజగోవిందం 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 అని చెప్తూ చక్కగా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే భజగోవిందం భజగోవిందం అంటారు స్వామి ఆ భజగోవింద శ్లోకాల్లో. గోవిందం భజ, గోవిందుణ్ణి సేవించు, ఆ ముసలాయనకి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యువకుడికి చెప్పట్ల, వయసులో ఉన్నవాడికి చెప్పట్ల. శంకరాచార్యుల వారు ఒకరోజు కాశీనగరంలో అలా నడిచి వెళుతూ ఉంటుంటే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చొని డుక్రింకరణే అని వ్యాకరణ సూత్రాలు వెల్లవేస్తున్నాడు. వ్యాకరణ సూత్రాలు ఎప్పుడు వెల్లవేయాలి? యవ్వనంలో ఉండంగా వెల్లవేయాలి. చక్కగా గ్రంథాలు చదువుకోవటానికి ఇది శబ్దం సాధువా కాదా తెలుసుకోవటానికి వ్యాకరణం అప్పుడు నేర్చుకోవాలి. రేపో మాపో ఈ లోకం నుంచి సెలవు తీసుకోబోతున్నాడు. ఆ సమయంలో కూడా లేని శక్తిని తెచ్చుకొని దైవనామాన్ని స్మరించకుండా వ్యాకరణాన్ని వెల్లవేస్తున్నాడు, వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తున్నాడు. అది ఇక్కడ స్వామి చెప్పదలుచుకుంది. నాయనా, నువ్వు ఇప్పుడు మోక్షాన్ని, ఎందుకంటే మళ్ళీ జన్మ రాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నం నేను చెయ్యాలి, ఆ రకంగా నువ్వు ఆలోచన చెయ్యాలి. కానీ ఇప్పుడు వ్యాకరణం పనికిరాదు. ఎప్పుడు నేర్చుకోవాలో వ్యాకరణం అప్పుడు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు డుక్రింకరణే అనేటువంటి వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు చెప్పకు. ఇప్పుడు మోక్షం ఎలా రావాలి? ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభూతి గరుడ పురాణంలో చెప్తుందమ్మా. అసలు తట్టుకోలేనంత బాధ. ఆ బాధ రాకుండా ఉండాలి నాకు, ఆ రాకుండా ఉండాలి, అనాయాసంగా నేను వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే నేనేం చెయ్యాలి? భజ గోవిందం, గోవిందం భజ, ఆయన్ని మాత్రమే సేవించు. ఆవుల్ని రక్షించినటువంటి వాడు గాం విందతి ఇది గోవింద. గావులంటే ఎవరమ్మా? సాధు స్వభావులైనటువంటి భక్తులు. భక్తుల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ విష్ణుమూర్తిని మాత్రమే నువ్వు సేవించు. ఆయన్ని గురించి నామాన్నే నువ్వు జపించు. డుక్రింకరణే కాదు, గోవిందా 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 అని చెప్పి ఆయన నామాన్ని. ఇప్పుడు మనం తిరుపతి కనుక వెళ్తే మనం ఆ వీధి, ఆ చుట్టూతో తిరుగుతూ గోవిందా గోవిందా అని ఏ రకంగా మనం అంటుంటాం. మనలో తెలియనటువంటి ఒక ఉత్సాహం మనకి ఎలా వస్తుంది? నీ ముసలితనంలో కూడా నిన్ను కాపాడేది ఆ వాయువు వెళ్ళిపోతున్నప్పుడు, బయట ప్రాణవాయువు బయటికి వెళుతున్నప్పుడు నీకు ఎటువంటి కష్టం లేకుండా చేసేది ఇప్పటి నుంచే నువ్వు మార్గం ఏర్పరచుకోవాలి. దానికి కావాల్సిన పెట్టుబడి ఇప్పుడే పెట్టుకో. ఇప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా వృధా చేసుకోకుండా చక్కగా గోవిందనామాన్ని జపించు. సంప్రాప్తే సన్నిహితే కాలే, ఇక కాలం ముగిసిపోతూ ఉండగా నీ యొక్క అవసాన దశ వస్తున్నప్పుడు ఈ వ్యాకరణం, ఈ విద్యలు, ఈ మిగతా లౌకిక బంధాలు ఇవేవి నిన్ను కాపాడవు. గోవిందం భజ, గోవిందుణ్ణి సేవించు. అంతేకాని ఇక్కడ హేళన చేయటం, ఎగతాళి చేయటం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం కాదు. అతను ఏది చేయాలో అది చేయటం లేదు కాబట్టి నిజమైన మార్గాన్ని మాత్రమే ఇక్కడ స్వామీజీ నేర్పుతున్నారు.